ఓ రారా పొడ ఇటు రారా ఇటు రివైతు రారా వాడు కొడతాను రా నీ నువ్వు రారా ఇటు రారా నువ్వు వీని కొడతాను రా ఇద్దరం కలిసి కొడతాను రారా రే రారా వాడు వాడు కొట్టేయండి రా నీ ఏం చేస్తాను రా అని పాడే వాళ్ళ ఫోన్ చేస్తాను. ఓ సార్ ఫోన్ చేస్తాను పోరోడు బడి పోలే పోరు అనుకున్న వారెత్తు. సార్ నమస్కారమా నమస్కారం సార్. లండనే మాట్లాడతానా నమస్కారం. పిల్లాడు కొద్దిగా అంత పానం మంచిగా లేక అత్తలేడు సార్ బడికి కొద్దిగా అంత కుసకుస అవుతుంది పోరోడు పానం. ఈట జమ్ముకుంట్లు ఇక్కడ దావకాన్లు వేసినాం పోరని పోరోడు అంతా ఆగమాగం చెప్తాడు. అంతా 2000 మందులు వచ్చినాయి కదా సార్ పోరానికి. ఒక 10 రోజులు అయినాక అత్తడు బడికి కొద్దిగా అంత పానం మంచిగా. నా జిమ్మదారి రాబోదు ఇక నా జిమ్మదారి ఇక మీరు అనుకోలేదు కానీ అది ఖచ్చితంగా అత్తడు. ఇక ఎగ్జామ్లు ఉన్నాయి కానీ ఎగ్జామ్ కన్నా పోరాని పానం ముఖ్యం కాదు సార్. అత్తడు ఖచ్చితంగా అత్తడు. ఇక రాకపోతే ఇక నా జిమ్మదారి సార్. ఇక రాకపోతే టీసీ ఇచ్చి పంపించాలి మీరు. ఇక నేనే చెప్తాను కదా నా జిమ్మదారి. ఈ ఒక్కసారికి మీరు కొద్దిగా మీ దయ చూపి ఒక్కసారికి. ఓకే సారా సరే మంచిది. పోడెవరు వారే మీరు సార్ ఫోన్ చేసింది కాదురా. అరే పోరు అనుకున్న వాడెత్తు పోరోడు బడిపోతలేడా ఏ సార్ ఫోన్ చేసి సాగు కొడుతుండా అత్త నాకు నీకు ఈ పంట మడదంతా అత్త నాకు. అమ్మ పోరోడు బడిపోలే వారి ఎవరు పోడా అత్త నావు నేను అత్త నావు అనుకున్నా. బిడ్డ బడి పోవద్దు అదే బుచ్చాల బతుకుడు అవుతుందా. సెల్లు పాడుగా సెల్లు పట్టుకున్నాడు తిప్పరా కొడతాడు. ఆడు చంపుతారు ఇన్ని చంపుతారు అంత ఆగమాగం అవుతాను. సారి ఫోన్ చేసిండు బిడ్డ మరి ఏమనుకుంటారు బడి పోతావా ఇంటికాడ ఉంటావా అంటే బర్రె కత్తావా. ఉన్నాయి మరి 3 ఆవులు ఉన్నాయి మరి వీటితోని మరి ఇంత డైరీ ఫామ్ పెట్టితే మరి అలా పని చేయి ఇంకేంది. ఆ పెండకాయలు తీసుకుంటా బెర్రుతో వస్తే కడుక్కుంటుండు మరి. ఇంకా నీ ఎంబడి ఉంటుంది కదా 4-5 వాళ్ళు ఉన్నారా పోతాల బడికి కొద్దిగా మందిని చూసన్నా మానవత్తది మరి నీకు మరి అంటాను. మన అయ్య గాయ పని చేసి నువ్వు గాయ పని చేసినావు. ఇంకొక 10 రోజులు అయితే నాది బడి పని చేస్తూనే ఉంటుంది. నేను గాయ పని చేస్తా తీరా బాగా మాట్లాడతాను ఏంద్రా కూడా ఏం బాగా మాట్లాడతాను ఏంద్రా. బడి ఇవ్వమంటే సాత కాదు కానీ మాటలు బాగా మాట్లాడతాను అంటాను. అయ్యని చూసి నువ్వు చేసినావు నన్ను చూసి నువ్వు చేస్తావా. గిట్లా ఎత్తరేపోవడానికి పిల్లని ఇస్తారా నీకు సాధిన అబ్బాయి నువ్వు అన్నదమ్ములని అంటారు కదరా. మా ఇజ్జత్ పోతుంది కదరా. ఇప్పుడు గిట్లా రోడ్డు పోటీ పోతా అంటే ఏమంటే చెప్పాలరా. అది మీ తమ్ముడు ఏంది ఇక్కడ కూర్చొని తిప్పుర ఆడుతాండే సెల్లులు అంటాడు. నా ఇజ్జత్ మనం పోతుంది ముఖం సాడుకు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ అవుతుంది కదరా. ఎందుకు రారే తమ్ముడు మంచిగా చెప్తాను బడి పోరా మంచిగా కొవ్వెక్క మాట్లాడుతురా. మంచిగా చదువుకుంటే రేపు మాపో మంచి పిల్లని ఇస్తారు మంచిగా బాగుపడుతుంది దేశం మీద. రాయమూరి కొడుకుడు పిల్లగాడు మంచిగా చదువుకొని దేశం మీద బాగుపడి మంచిగా హైదరాబాద్ వేయండు మంచిగా జాబ్ చేసుకుంటాడు. అబ్బాయిని మంచిగా చాస్తాడు. ఇక ఉన్నాడు బాయించాడు పొద్దు 3 పూటలు గంజోడ కొడతాడు. 5 కిలోల గంజు వస్తుంది. ఇగో అరే బడి పోరంటే పోతారే పోతా ఎందుకు సార్ ఫోన్ చేసిన అలా నీళ్ళు కడదామని పోతే నేను ఎట్లా అంటే నేను నా జిమ్మదారి ఇచ్చిన పానం మంచిగా లేదు సారు కొద్దిగా అంత పిల్లాడు అంత ఆమాగం చెప్తాడు పిల్లాడు పానం మంచిగా లేదని నేను చెప్పిన. నువ్వు ఎట్లాడట్టు మరి ఇట్లయితే మరి రేపు పిల్లని ఇస్తాడా నీకు మరి. తెలియడేంది గుండు పోరాడు కోచుకోతు ఉంటాడు చూడు అత్తలేడేంది. నేను ఎప్పుడు మా అన్న తిడతాను నువ్వు రాకాని ఇంటికి నేనేంది చెప్తా అత్తా మరి ఇక మరి పొద్దుగానే పోయి అట్లా పోయేస్తారు కాదు అట్లా కుక్కలు తిరిగినట్టు తిరిగేస్తారు. మంచిగా చదువుకోక ఇది రాయలింగ్ సార్ ఫోన్ చేసి ఏమంటాడు ఏంటిది మీ వాడు చదువుకోవడానికి వస్తాడు ఎందుకు వస్తాడు ఇంకా మీ వాడు చెడిపోయింది కాక ఇంకా 4 ఎడగొట్టిందో అని అంటాడు. అట్లంటే నాకు ఎంత బాధ అనిపించింది గుండె తరిపిపోయినట్టు అనిపించింది. మంచిగా చదువుకోవాలి రయ్యో. నేను చదువుకోకనే ఇట్లా బుచ్చాల బతుకుడు అవుతుంది కాదురా. 3 ఆవులు కొనిచ్చి సాధిపిస్తాడు. జరంతా మంచిగా చదువుకోవాలిరా. ఎందుకురా ఇట్లా చేసుడు మనుషులను బాధ పెట్టద్దురా రే. మంచిగా చదువుకొని జరంతా బాగుపడు. రేపటి నుంచి మంచిగా బడి పో.
ఆ? ఇక దేశాలు పట్టుకొని తిరిగిపోలే ఆ బండిలో నూనె ఉండదు ఏముండదు కథం ఆ బండి ఎక్కుతారు గిరగిరా పోతారు. మొన్న కాలువ పడి చత్తంటాడుగా నాకు చెప్పిండు మలేష్ తాత చెప్పిండు మలేష్. ఇక నీ కథ ఏంటిదో ఇక నువ్వు బడికి ఎప్పుడు పోతావు ఇక నీ ఇష్టం ఇక నడువునైతే నడువు. తయారైన అనేది తిరగడానికి కాదే, బడి పోవడానికి. నువ్వు అంత గిట్ట చేస్తాను. ఊరిని బడి వేయడానికి రెడీ వచ్చినావారా? ఊరిని స్నానం చేయలే కాదురా? దేహాన్ని స్నానం చేయకుంటే ఏమవుతుందిరా? పోంపా, మా అన్న తిప్పి సాధించాను రా ఊకే. పోంపా అన్న, ఇలా బడి పోతానా? నువ్వు ఇక పోతానా? బడి పోతానా? రైట్. అవ్వా బడికి అయితే పోతాళ్ళు ఈరోజు బాగా. మరి సార్ ఫోన్ చేసిండు మరి పోలీ ఆ దేశం పంపించారు బడికి అయితే పోలి. మరి సార్ ఫోన్ ఈరోజు ఉంది ఇల్లు మునిగినట్టు. ఈరోజు మీరు బడికి పోతారు అంటే ఇల్లు అన్న మునుగుతుంది, ఈరోజు మన ఊరన్న మునుగుతుంది. ఇక ఈరోజు ఏమో జరుగుతుంది మన ఊర్లో. ఇక ఒకసారి బండి ఆపరా. అదే నేను బడికి పోదామారా? బడి ఎక్కడిదిరా, మా దోస్తాను చెల్లి పెళ్ళి ఉన్నది. ముఖం కొంచెం రెడీ అయిపోంపా. నీ అవ్వ కోరుండ్రా మరి తయారు